ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం, బుట్టాగూడెంలలో పలు ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల బొజ్జిరెడ్డి. ఈ నెల 20వ తేదీ సకాలంలో వర్షాలు వర్షించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం. పోలీసు ఉద్యోగుల సంక్షేమమే తమ లక్ష్యం అంటున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. యలమంచిలి సమీపంలో రేగులపాలెం జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సులో వ్యాపించిన మంటలు, ప్రయాణికులు సురక్షితం. యలమంచిలి మండలం రేగులపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తులసి ట్రావెల్స్ కు చెందిన ట్రావెల్ బస్సుగా దీనిని గుర్తించారు. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తుండగా రేగుపాలెం జంక్షన్ వద్ద అగ్ని ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్ బస్సు గురైనట్లు తెలియజేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. బస్సులో నుంచి ప్రయాణికులు సురక్షితంగా దిగిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామ దేవతలంటేనే గ్రామ పరిరక్షణ చేసే శుభంకరి మాతలుగా ప్రకృతిని పరిరక్షించి ప్రజలు సుభిక్షంగా ఆనందంగా ఉండే విధంగా అనుగ్రహించే అపురూప శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా ప్రకృతి పరిరక్షణ కోరుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో చక్కటి జీవితం పొందాలని కోరుకుంటూ జలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 9:49 అమ్మవారికి త్రిశత కలశాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ శాశ్వత చైర్మన్ భవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు, కమిటీ సభ్యులు తెలియజేశారు. గ్రామంలో భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అమ్మవారికి జరిగే జలాభిషేక కార్యక్రమంలో స్వహస్తాలతో జలాన్ని నింపుకుని అమ్మవారిపై ప్రోక్షణ చేసి ధరించవలసిందిగా భక్తులందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష నివేదనలు చేస్తామని తెలిపారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలో అతి పురాతన గ్రామ దేవతగా చెప్పుకున్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ఆలయ నిర్మాణకర్త భవరిశెట్టి మురళీకృష్ణ గారు, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఉండే ప్రజలు వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాది రంగాల్లో మంచి దినదిన ప్రవర్ధమానం చెందాలి, ప్రాంతం అంతా కూడా మంచి అభివృద్ధితో బాగుండాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం అమ్మవారికి సప్తనదీ జలాలతో అభిషేకం చేయడం అనేది ఒక విశేష కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు ఆలయ నిర్మాణం నాటి నుంచి కూడా. దానిలో భాగంగానే రేపటి రోజు అంటే శనివారం ఉదయం 9:49 చక్కగా భక్తులందరి చేత త్రిశత కలశాభిషేకం, సప్తనదీ జలాలని నిక్షిప్తం చేసి ఇక్కడ జలాన్ని పెడతారు. ఆ జలంతో 300 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసేటువంటి విశేష కార్యక్రమం. అమ్మవారికి చేసే ప్రతి కార్యక్రమం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు, మీ స్వహస్తాలతోటి అమ్మవారి మీద జలం నిక్షిప్తం చేసి ప్రతి ఒక్కరూ ధన్యులు కావడం కోసం భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు విచ్చేసి అమ్మవారి కార్యక్రమంలో పాలు పంచుకుని భరించవలసిందిగా కోరుతూ అందరినీ భక్తిపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు,
ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి భక్తులు దాతలు వెండి ధన రూపంలో వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, నవుడు సత్య నూకరాజు, మహంకాళి రంగ ప్రసాద్, చింతకాయ లచ్చిరాజు, చిట్లూరి వెంకటేశ్వరరావు, రాచపల్లి గంగాధర్, మాడ రామకృష్ణ తదితర పట్టణ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ మేనేజర్ చిటికెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు విశేషంగా అమ్మవారికి శుక్రవారం శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఎంతో వైభవంగా భక్తులందరికీ కూడా అమ్మవారు విశేష అలంకారంలో దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే అమ్మవారికి ఉదయకాలం నందు ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం చాలా విశేషంగా జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ఏకాహారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి, వివిధ విశేషమైనటువంటి హారతులు అమ్మవారికి ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరగనున్నది. కావున భక్తులు ఎవరి మంది కూడా మన యొక్క ఆలయంలో జరిగేటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాల్లో, అలాగే అమ్మవారికి జరిగేటువంటి శ్రీచక్రార్చన సహిత కుంకుమార్చనలో, అలాగే అమ్మవారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే. ఏలూరు జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా ఏలూరు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు శుక్రవారం పోలీస్ సిబ్బంది సంక్షేమం దినంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులతో సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ నేరుగా మాట్లాడారు. సిబ్బంది జిల్లా కేంద్రానికి రాకుండానే తాము పనిచేస్తున్న చోటు నుండే తమ వ్యక్తిగత వృత్తిపరమైన సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సిబ్బంది వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ వాటిని పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ ప్రధాన కార్యాలయ అధికారులను ఆదేశించారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే ముందుగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందించాలని, ఆపై తదుపరి చర్చల కోసం ఇలాంటి జూమ్ కాన్ఫరెన్స్ల కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బంది మానసిక ప్రశాంతత, క్షేమం బాగుంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని అన్నారు. అందుకే సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రత్యేక వేదికను రూపొందించామని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది తమ సమస్యను నిర్భయంగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో 9వ సచివాలయం నందు ఇన్సైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, షేక్ ముస్తఫా, తూటిగుంట దుర్గారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక హాస్పిటల్ దగ్గర జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, హెచ్ఎం గంగాదేవి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎల్కే ప్రసాదరావు, ఎల్కే తాతారావు, తన్నీరు రామకృష్ణ, పోల్నాటి పెదబాబు, తడికల దావీదు, కలపల ప్రసాద్, పోల్నాటి సతీష్, మల్లబత్తుల సుబ్బారావు, మనల్లి రమేష్ పాల్గొన్నారు. అంటే ఏంటంటే ఎప్పటివరకు మీరు ఐడియల్గా ఉన్నారు కనుక ఇప్పుడు వచ్చి క్లాస్కి వచ్చిన వెంటనే మీకు కొంత ప్రిమినర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ బుక్ ఏర్పాటు చేస్తాను అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పైరీస్ ఇలా వాల్యుబుల్ బుక్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. కాకపోతే మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మన ప్రభుత్వ స్కూల్స్ పనిచేస్తున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే మొన్న నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా ఈ స్కూల్లో 80 వరకు రోజు వచ్చిందని సమాచారం ఉంది. 80 మంది రావడం అంటే గ్రేడ్ ఏజ్ వరకు 20 మంది 21 మంది ఉండేవారు స్కూల్లో. దానికి మాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ చక్కగా పిల్లలు రోడ్డు పెంచుతున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చక్కగా ఉంది. ఇక్కడ దీన్ని మన స్కూల్కి మంచి పేరు తీసుకొస్తాం సాధిస్తూ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. పోలవరం నియోజకవర్గంలో ఏపీ
ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పొల్ల బుజ్జిరెడ్డి పర్యటించారు. శుక్రవారం బొట్టాయిగూడెం మండలంలో కేఆర్పురం ఐటీడీఏ అతిథి గృహానికి ఆయన విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పొల్ల బుజ్జిరెడ్డిని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి సాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఐటీడీఏ అతిథి గృహంలో అల్పాహారం అనంతరం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్యా, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. తదుపరి బొట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల సంఖ్య తగ్గింపుపై తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తరగతులు యథావిధిగా కొనసాగించేలా సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్ల సునీత, ఐటీడీఏపీఓ రాములు నాయక్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలంలో దట్టమైన అడవిలో వేంచేసి ఉన్న గుబ్బలమంగమ్మ అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పోల్ల బుజ్జిరెడ్డి, కమిషన్ సభ్యులు సందర్శించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆయనకు అపూర్వ స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గిరిజన ప్రజలు, గిరిజన మహిళలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఎస్టీ కమిషన్ చైర్మన్ కు సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్ల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుబ్బలమంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, గిరిజనులు అభ్యున్నతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యం గురించి ఆలయ నిర్వాహకులు తెలియజేయడం ఎంతో సంతృప్తి కలిగిందని అన్నారు. దేవస్థాన అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్రె సునీత, ఐటీడీఏపీఓ కె రాములు నాయక్, ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అబ్కాజ్ మున్సిపల్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ శుక్రవారం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఐఎఫ్టియు అనుబంధం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అబ్కాజ్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 1,20,000 మంది వరకు ఉన్నారని, వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర హైకోర్టు అబ్కాజ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తీర్పునిచ్చిందని, ఆ తీర్పు ప్రకారం కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రమణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరికీ పీఎఫ్ కడుతున్నారని, కానీ కొన్ని పేర్లు తప్పుగా ఉండటం వల్ల అవి ఆ కార్మికులు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు పీఎఫ్ ద్వారా జరిగే లావాదేవీలను, నష్టపరిహారాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణకు వినతి పత్రం అందజేస్తారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అబ్కాజ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, తదితర డిమాండ్లు పైకి పంపిస్తామని, స్థానికంగా ఉన్న పీఎఫ్ సమస్యను పరిష్కరించడం కోసం ఒక అధికారిని కేటాయించి సమస్య పరిష్కారం చేస్తామని, గుర్తింపు కార్డులు త్వరలో ఇస్తామని, తదితర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సర్యం రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఈ భూషణం, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు రేలంగి నాగరాజు, కొత్తూరి శ్రీను, గన్నూరి లక్ష్మణ్, వేల్పుల రాజు, జి వెంకటేష్, తానిగడప పెంటయ్య, కె కొయ్యమ్మ, దోసూరి మంగమ్మ, కొత్తపల్లి ఉష, కె మంగ పాల్గొన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తానని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బుజ్జిరెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికల వసతి గృహం, ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని ఆయన సందర్శించారు. కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. అలాగే నేను ఎస్టీ కమిషన్ చైర్మన్, మా కమిషన్ మెంబర్లు వచ్చారు. ఈ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ముఖద్వారం ఇక్కడ జరిగే హాస్పిటల్ కాబట్టి
దీనిలోండి ఎక్కువ మంది గిరిజనులు హాస్పిటల్ వైద్య నిమిత్తం వస్తారు. అది వైద్యం గిరిజనులకు బాగా అందుతుందా లేదని తెలుసుకునే నిమిత్తం వచ్చాం. కాబట్టి గిరిజనులకు వైద్యం బాగా జరగాలని సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వైద్యం బాగా జరిగితే ఏజెన్సీ కేసులు ఎటువంటి కేసులు రాకుండా అలాగే జగన్ జరగకపోయినట్టయితే మేము సరి తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ రేపు ఏలూరులో జిల్లా పరిధిలో జిల్లా రివ్యూ ఉంది. రివ్యూ విషయం వచ్చినప్పుడు ఈ విషయాలను మాట్లాడి చర్చించి మీ మీడియా మిత్రులందరికీ రేపు తెలియజేయడం జరుగుతుంది. కావున రేపటి వరకు మీరు వెయిట్ చేయడంతో స్కూల్స్ వాటి యొక్క స్థాయి తగ్గింపు జరిగిందని ఇంతగా చూసాం. అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే యథాస్థానం వచ్చే విధంగా పరిష్కారం తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను మా కమిటీ సభ్యులుగానే. కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్ యథావిధిగా జరిగే విధంగా సరళ అధికారులకు తెలియజేస్తాం. ఉన్న స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్లు ఇస్తున్నారు. అవి మరి పబ్లిక్ దగ్గరకు వస్తుందో లేదో తెలియదు, కానీ అధికారుల మీద ఉంది. అది ప్రతి అధికారులు వాటి మీద పబ్లిక్ తెలియజేస్తే తెలియదండి. అది ఉన్నాయి, కొత్త స్కీమ్లు అయితే వస్తున్నాయి. ఈ స్కీమ్లు అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. రేపు రివ్యూ అయిన తర్వాత మాట్లాడతాను వాటి అన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం గుట్టాగూడెంలలో పలు ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల బొజ్జిరెడ్డి. ఈ నెల 20వ తేదీ సకాలంలో వర్షాలు వర్షించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం. పోలీసు ఉద్యోగుల సంక్షేమమే తమ లక్ష్యం అంటున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన జెడ్పీటీసీ పోల్లాంటి బాబ్జీ. యలమంచిలి సమీపంలో రేగులపాలెం జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సులో వ్యాపించిన మంటలు, ప్రయాణికులు సురక్షితం. వార్తలు సమాప్తం. నమస్కారం.